గవర్నర్ అధికారాలు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి విచక్షణ, ఒకటి సాధారణ. ఈ రెండు రకాల్లో ఎప్పుడైతే విచక్షణ అధికారాలను కనుక నిర్వర్తిస్తాడో ఆ సమయంలో గవర్నర్ పాత్ర చాలా వివాదాస్పదంగా మారుతుంది. అదేవిధంగా ఏదైనా ఆర్థిక బిల్లు కానీ లేకపోతే రాష్ట్రంలో సంబంధించినటువంటి ఇంకేదైనా బిల్లు కానీ ఆ బిల్లుపై ఆమోద ముద్ర వేయాల్సినప్పుడు కూడా గవర్నర్ కేంద్రం యొక్క అనుమతి తీసుకొని అక్కడ ముద్ర వేయడం జరుగుతుంది. ఆ ముద్ర వేసేటప్పుడు కూడా కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ ఉన్నదనుకోండి, అప్పుడు కూడా గవర్నర్ యొక్క పాత్ర వివాదాస్పదంగా మారుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన తీరు కానివ్వండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ విధానం గురించి ఎప్పటికప్పుడు కూడా కేంద్రానికి ఒక నివేదిక అందజేస్తాడు గవర్నర్. కాబట్టి కేంద్రానికి సంబంధించిన ఏజెంటే గవర్నర్. గవర్నర్ యొక్క అధికారాలు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకే ఉంటాయి. కాబట్టి గవర్నర్ పాత్ర అనేది ఈ రాష్ట్రాల్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రానప్పుడు, సంకీర్ణ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. అదేవిధంగా శాంతి భద్రతలు కనుక ఆ రాష్ట్రంలో క్షీణించినట్లయితే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన విధించమని చెప్పి కూడా ఒక నివేదిక ఇస్తాడు గవర్నర్. అప్పుడు కూడా వివాదాస్పదంగా మారుతుంది.